హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు నేను సాటర్డే స్పెషల్ రెసిపీ మేతి పులావ్తో వచ్చేసాను. మేతి పులావ్ టేస్ట్ అయితే అదిరిపోతుందండి. అసలు సాటర్డేస్ చాలామంది నాన్ వెజ్ తినరు కదా, పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. మెంతి కూరతో ఎప్పుడు పప్పేం చేస్తాం, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంతే. దీనికోసం నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగేసి నానబెట్టేస్తున్నాను. ప్రాసెస్ ఇంకా ఈజీగా క్విక్గా చేసేయడం కోసం ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి. దీనికోసం నేను ఒక 1 టేబుల్ స్పూన్ బటర్, 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకొని వేడి చేస్తున్నాను. పులావ్స్లో బటర్ అండ్ ఆయిల్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూడండి, బటర్ మెల్ట్ అయిపోగానే ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, 4 ఇలాచి, ఒక బిర్యానీ ఆకు వేసి కొంచెం ఫ్రై చేయాలి. నేను చిన్న ఆకులు తీసుకున్నా కాబట్టి 2 ఆకులు తీసుకున్నాను అంతే. కొంచెం ఫ్రై అయిపోగానే ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం మెత్తబడితే సరిపోతుంది. సాల్ట్, 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. టేస్ట్ తగ్గట్టుగా మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, కొంచెం ఇలా మెత్తబడిపోగానే అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆ టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులో పచ్చిమిర్చి అండి, కారానికి తగ్గట్టుగా మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా ఇందులో కారం అయితే యూస్ చేయమన్నమాట. ఒక చిన్న ఆలు తీసుకొని చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజ్ మెంతికూర కట్ట శుభ్రంగా కడిగేసి కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మెంతికూర మాత్రం బాగా రెడ్గా ఫ్రై అవ్వాలండి, లేకపోతే చేదొచ్చేస్తుంది. చూడండి, ఇలా ఫ్రై అయిపోగానే బఠానీ అండ్ పన్నీర్ యాడ్ చేస్తున్నాను. బఠానీ ఫ్రోజన్ బఠానీ యూస్ చేస్తున్నాను, సో ఈ లాస్ట్లో వేస్తే సరిపోతుంది అనమాట. పన్నీర్ ఆప్షనల్. చూడండి, ఇందులో అయితే ఇక ఎలాంటి మసాలాస్ ఉండవండి. సేమ్ మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప ఇంకా ఏం మసాలా ఉండదన్నమాట. నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నా కదా, సో దానికోసం 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. చూడండి, కొంచెం వాటర్ మరగగానే మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఒక్కసారి అలా మిక్స్ చేసేసి కొత్తిమీర చల్లి 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసి మూత పెట్టేసి విజిల్స్ రప్పించడమే అనమాట. అసలు ఎక్కువ మసాలాలు లేవు కదా, పొట్టకి చాలా అంటే చాలా హాయిగా ఉంటుందండి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. చిన్నపిల్లలు ఆకుకూరలు తినడానికి చాలామంది ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే శుభ్రంగా తినేస్తారు. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసి పెట్టమని అడుగుతారు. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి, ఇలా విజిల్స్ వచ్చేసి ప్రెషర్ మొత్తం పోయాక తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఎంత పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్.